అక్క అంబాసిడర్, నేను బెంజు. దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫస్ట్ అయితే తను మా సిస్టర్ అన్నమాట. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో మా తమ్మునికి హాలిడేస్ అయితే అయిపోయాయి. రేపు తన్ని హాస్టల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా టైం ఉండదు కదా, మార్నింగే స్టార్ట్ అయిపోతాం కదా అని చెప్పి ముందు రోజే ఇంట్రో అయితే తీసేసుకుంటున్నా వీడియో. సో రేపు ఫుల్ డే అయితే రిసార్ట్లో స్టే చేయబోతున్నాము అండ్ నెక్స్ట్ డే హాస్టల్లో డ్రాప్ చేస్తాము. సో మేము రిసార్ట్లో ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఈ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సిస్టర్స్ ఛానల్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో నేనైతే ఇప్పుడే లేచాను, మా లక్కీ అమ్మ ఇంకా లేవలేదు. సో ఇప్పుడైతే లేపుదాం. ఏయ్ బాబు, లేవ్. ఏ బాబు. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక మళ్ళీ కలుస్తాం. ఓకే, అండ్ వీఆర్ బ్యాక్ అన్నమాట. సో నేను మా సిస్టర్ అయితే మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాం. వీడే మా తమ్ముడు గారు. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాక కొన్ని పిక్స్ ఇంకా వీడియోస్ అలా తీసుకొని మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైం అయితే 8:30 అవుతుంది. సో డే 1 రిసార్ట్లో స్టే చేస్తున్నాం అని చెప్పాను కదా. రిసార్ట్ చెక్ ఇన్ టైం వచ్చేసి 12 o'clock అన్నమాట. సో మనం తొందరగా రీచ్ అవుతే అక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు. సో ఏం రిసార్ట్ అంటే హైదరాబాద్లో రైన్బో రిసార్ట్స్ అన్నమాట. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మనం అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇంకా హాస్టల్కి వెళ్తున్నాడు అంటే పాపం ఎలా ఉంటుంది. పాపం వాడు మా ఉదయ్ లగేజ్ సర్దుకోవడంలోనే బాగా బిజీ అయిపోయి ఉన్నాడు. ముందు రోజు నుండే ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పటికే మా పిన్ని బాబాయ్ అన్నీ సర్దుకున్నావా అంటే అన్నీ పెట్టుకున్నాను అన్నాడు. లాస్ట్కి వస్తే కార్ ఎక్కాక ఫైల్స్ మర్చిపోయాడు. ఇంకా అంతే, పేరెంట్స్ని వదిలేసి వెళ్తున్నాం అనే బాధలో ఏదో ఒకటి మనం మర్చిపోవడం కామనే కదా. ఇంకా సరదాగా అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ జర్నీ అయితే నాకు మా పిన్ని వాళ్ళకి చాలా మెమరబుల్గా ఉంటుంది. ఈ వీడియోతో నేను అందుకే ప్రతి ఒక్కటి అన్నీ క్యాప్చర్ చేసుకున్నా. ఇంకా ఇంతసేపు మాట్లాడాను, మరి ఆకలేస్తుంది కదా. అందుకే ఇక్కడ సిద్దిపేటలో ఫేమస్ రెస్టారెంట్ టోల్గేట్ రెస్టారెంట్లో అయితే టిఫిన్ చేయడానికైతే ఆగాము. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఈ టోల్గేట్ రెస్టారెంట్ని ఎంతమంది విజిట్ చేశారో కమెంట్ చేయండి. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో గాయస్, షీ ఈజ్ మై బుజ్జి తల్లి, నా ఫేవరెట్ బుజ్జి తల్లి అన్నమాట. ఇంకా వీడు హాస్టల్కి వెళ్తే మొబైల్ దొరకదు కదా అని చెప్పి ఇంకా తెగ వాడేసుకుంటున్నాడు.
ఇంకా మేమైతే పూరి ఆర్డర్ చేసాము. అవి ఒక్కొక్కటే చాలా పెద్దగా ఉన్నాయి. నాకైతే 2 తినగానే కడుపు నిండిపోయింది. ఇంకా అందరం ఇలా తినేటప్పుడు కొందరు ఉంటారు కదా, కొంచెమే తింటారు సరిపోయింది అంటారు. అందులో మా చెల్లి ఒకటి కొంచెమే తింటది, మిగతాది మొత్తం ప్రసాదం లాగా పంచి పెడుతుంది మా అందరికి. ఇంకా టిఫిన్ చేశాక కొంచెం స్ట్రాంగ్గా కాఫీ తాగుదామని అయితే తెప్పించాము. కాఫీలో బ్రూ వేసాడో బ్రూలో కాఫీ కలపడం మాకు అర్థం కాలేదు గైస్. నాకు మా చెల్లికి అయితే ఒక సిప్కే సరిపోయింది, నచ్చలేదు అసలు. ఇంకా వేస్ట్ చేయొద్దు కదా అని కుస్తీ పట్టైన ఆ కాఫీని ఎలాగో అలా కంప్లీట్ చేసాం. ఇంకా తిన్నాం కదా, ఇంకా ఒక మంచి న్యాప్ వేసుకున్నాక 4 hours తర్వాత మేమైతే రైన్బో రిసార్ట్స్కి రీచ్ అయిపోయాము. ఇదే అన్నమాట రిసార్ట్స్. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. బయట అయితే చూడడానికి సూపర్గా కనిపిస్తుంది, మరి మన ఎక్స్పెక్టేషన్స్కి ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. అయ్యయ్యో, నేను వచ్చానని నన్ను ఇంత బాగా వెల్కమ్ చేయాలా? నేను వచ్చానని తెలిసి పిఎం మోడీ గారు హెలికాప్టర్ పంపించాను అనుకుంటా గైస్. సెల్ఫ్ డబ్బా కొడుతున్నాను అనుకోకండి, జస్ట్ జేకే, జస్ట్ కీడింగ్, ఓకే. ఇంకా రిసార్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదే అన్నమాట ఎంట్రన్స్. అయితే బయట చూడడానికి బాగుంది. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం రిసార్ట్కి. కానీ రిసార్ట్ మాత్రం సో ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుందని. చూపిస్తాం, మీకు కూడా చూసేయండి. రిసార్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఎక్కువ డే అవుట్ వాళ్ళే వస్తారంట, స్టేయింగ్కి చాలా తక్కువ. ఫస్ట్ రూమ్ ఎలా ఉందో మీకు కూడా చూపించేస్తా, చూడండి. వెల్కమ్ గైస్. సో ఇదే అన్నమాట మన రూమ్. అయితే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, ఏదో అయిపోయింది. ఇదంతా ఈ ప్లేస్ అంతా, ఇక్కడ ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ స్మోకింగ్ చేయొచ్చు అంట. ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ప్లేయింగ్ ఏరియా బాగుంది కానీ రూమ్స్ అంతేం లేదు. నేనైతే రేటింగ్ 5 out of 10 ఇస్తాను, నాకు అంతేం నచ్చలేదు. సో ఇంకా లంచ్ చేసి బయట ఎండ ఫుల్ కొడుతుంది. ఇంకా కొంచెం ఈవినింగ్ వరకు ప్లేయింగ్ ఏరియా స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో మేమైతే 2 rooms బుక్ చేసాము. సో ఇక్కడ ఏమైపోయిందంటే ప్యాచ్ వర్క్ అన్నమాట. ఇది ఏంట్రా ఇది? పేజ్ వర్క్. పాపం మా ఉదయ్ ఏం ముట్టుకున్నా మొత్తం అంతా ప్యాచ్ వర్క్ అయిపోతుంది ఇక్కడ. పేజ్ వర్క్. రే, ఇంకా ఎంత ప్యాచ్ వర్క్ ఉందిరా? సో ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా, చూసేయండి, ఓకే. స్టేయింగ్కి అయితే చాలా తక్కువ మెంబర్సే ఉన్నారు, ఎక్కువ ఎవరు రాలేదు. ఓన్లీ డే అవుట్ వాళ్ళు, అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు స్పెండ్ చేసి వెళ్ళిపోతారు.
సో ఇంకా స్విమ్మింగ్ పూల్లో అయితే ఫుల్గా ఆడాము. అసలు ఎవరు లేరు స్విమ్మింగ్ పూల్లో కూడా, మేమే. ఇంకా రిసార్ట్ మొత్తం మాకే ఇచ్చేసినట్టుంది. హలో గాయ్స్, మీరు రావట్లేదు సినిమాటిక్. అదన్నమాట సంగతి. ఇప్పుడే స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఆడి ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము. ఇంకా ఫ్రెష్ అప్ అయి ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసి రెస్ట్ తీసేసుకుంటాం. రేపు కంటిన్యూ చేస్తా బ్లాగ్. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే లేచాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా తమ్ముడిని హాస్టల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాలి. సో ఫ్రెష్ అప్ అయి వచ్చాక మళ్ళీ కలుస్తాం. ఓకే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పాపం వెళ్ళిపోతున్నాడు హాస్టల్కి ఈరోజు. మళ్ళీ 5 months దాకా రాడు పాపం. మళ్ళీ 5 months ఫుల్ బిజీ ఇంకా స్టడీస్లో. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు కాసేపు అలా ఏంటి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. కొన్ని పిక్స్ ఇంకా రీల్స్ అయితే తీసుకుంటున్నాం. అక్క అంబాసిడర్, నేను బెంజు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఒకసారి హలో గాయ్స్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యూ స్మార్ట్ బాయ్ కదా. స్మార్ట్ బాయ్ గైస్. సో ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా పిక్స్ వీడియోస్ మాకు నచ్చినంతసేపు ఎంజాయ్ చేసి ఇంకా మనం రిసార్ట్ని వెకౌట్ చేసే టైం అయిందన్నమాట. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా లంచ్ చేసేసి మా తమ్ముడిని అయితే హాస్టల్లో డ్రాప్ చేయాలి.
సో ఇంకా ఆ రోజు ఫ్రైడే అన్నమాట, మనకి నాన్ వెజ్ నడవద్దు. సో నేను మా పిన్ని అయితే వెజ్ ఆర్డర్ చేసాము. సో ఇంకా గోబీ మంచూరియా అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా లంచ్ చేసేసి మా తమ్ముడిని హాస్టల్లో డ్రాప్ చేయడానికి అయితే ఇంకా వెళ్తున్నాం. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ అన్నమాట. సో ఫస్ట్ ఇయర్లో అయితే 465 స్కోర్ చేశాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. బాయ్ బాయ్. ఇంకా అలా కాసేపు వాడితో మాట్లాడి, వాడు వెళ్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, మనం అనుకున్నది చేయాలంటే కొన్నిటికి దూరంగా ఉండక తప్పదు. సో ఇదన్నమాట, వ్లాగ్ హ్యాస్ కేమ్ టు an end. ఇంకా మేమైతే రిటర్న్ అయ్యాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ vlog guys. See you in the next video. Lots of love. By the way, do subscribe to my channel.